నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని ప్రాంతాలలో మనం చూసుకుంటే దాదాపు 2 వారాల కంటే ఎక్కువ రోజులు యుద్ధం మొదలైనప్పటి నుంచి మిడిల్ ఈస్ట్ మరియు అక్కడ నుంచి వచ్చే విమానాల రద్దు కారణంగా 6 మిలియన్లకు పైగా ప్రయాణికులు ప్రభావితమయ్యారు. అంటే 60 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఒకవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ మధ్య కొనసాగుతూ ఉన్న సైనిక సంఘర్షణ ప్రాంతీయ విమాన ప్రయాణాన్ని గణనీయంగా దెబ్బతీసిందని చెప్పేసి యూరో న్యూస్ నివేదికను ఉటంకిస్తూ ఏవియేషన్ డేటా సంస్థ సిరియం అంచనా వేసింది. పరస్పర దాడులు చేసుకోవడం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తమ యొక్క ఎయిర్పోర్ట్లను, గగనతలాలను తాత్కాలికంగా మూసివేసేందుకు ప్రేరేపించిందని చెప్పేసి ఈ మూసివేతలు ప్రపంచ విమానయాన నెట్వర్క్లో విస్తృత అంతరాయాన్ని కలిగించాయని చెప్పేసి విమానాలు రద్దు చేయబడిన తర్వాత, ప్రత్యామ్నాయ గమ్యస్థానాలకు మళ్లించబడిన తర్వాత వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలో ముఖ్యంగా ఆసియా అంతటా చిక్కుకొనిపోయారని చెప్పేసి, అలాగే సిరియం తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి ఇరాన్ పైన దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 52,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేయబడ్డాయి. అదే సమయంలో షెడ్యూల్ చేయబడిన 98,000 విమానాలలో మనం చూసుకుంటే 52,000 విమానాలు రద్దు చేయబడితే మిగతా విమానాలు ప్రత్యామ్నాయ గమ్యస్థానాల ద్వారా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకున్నాయని చెప్పేసి 80% సీట్ల ఆక్యుపెన్సీ రేటు మరియు సగటు విమాన సామర్థ్యం 242 సీట్ల ఆధారంగా ఇప్పటి వరకు రద్దు వల్ల 60 లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారని చెప్పేసి కంపెనీ తన యొక్క తాజా నివేదికలో పేర్కొందనమాట. ప్రస్తుతం 52,000 విమానాలు అయితే రద్దు కావడం జరిగింది. దీనివల్ల 60 లక్షల మంది ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడ్డారన్నమాట. అందులో భారతీయులు ఉన్నారు, ఇతర దేశాలకు సంబంధించిన వారు ఉన్నారు. మరి ఈ పరిస్థితి సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.